బీరకాయ తినడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇన్ని యూజెస్ ఉన్నాయా అనేసి మీరు షాక్ అవుతారనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బీరకాయతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి చెప్తాను నేను. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ మినిటే మీకు వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ నాకు తెలిసిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. హెల్త్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, హెల్తీ ఫుడ్ గురించి ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు. బీరకాయ తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, అందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ ఐరన్, అలానే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. బీరకాయతో మనం పులుసు చేస్తాం కదా, ఫస్ట్ మనం పీల్ ఆఫ్ చేస్తాం కదా తొక్కని, ఆ తొక్కని మాత్రం మీరు పడేయద్దు. దాంతో పచ్చడి చేసుకోవచ్చు అనమాట. బీరకాయలో ఫైబర్ ఉంటుంది మనకి అండ్ చాలా ఉపయోగపడుతుంది బాడీకి. రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది, అలానే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇందులో మెయిన్ ఐరన్ ఉంటుంది అనమాట. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, మనకి సరౌండింగ్స్లో దొరుకుతుంది కదా బీరకాయ ఎలానో, సో వీక్లీ 2 టైమ్స్ అలా తెచ్చుకోండి. ఇట్లా బీరకాయ పులుసు చేసినప్పుడు అట్లనే పచ్చడి కూడా చేయండి. ఒకరోజు బీరకాయ పులుసుతో రొట్టె కాంబినేషన్ తినచ్చు, అలానే సంగటి చేసుకొని తినచ్చు. బట్ హెల్తీగానే తినండి. ఏ పూరీలు అట్లా ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేయొద్దండి. ఇట్లా రొట్టెలు అట్లా చేసుకుంటే మాత్రం మనకి హెల్త్కి కూడా మంచిది. సంగటి కూడా చాలా మంచిది. ఇట్లా పచ్చడి చేసుకున్నప్పుడు సంగటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ అన్నంలోకి కూడా బాగుంటుంది. అలానే మిల్లెట్స్ కూడా యూజ్ చేయండి. మిల్లెట్ దోశ చెప్పినాను కదా, దోశ కాంబినేషన్లో కూడా పచ్చడి వేసుకొని తినచ్చు అనమాట. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ ఎట్లా చేసుకోవాలో కూడా నేను మీకు చూపించినాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ బీరకాయ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో పిక్చర్స్ కూడా యాడ్ చేసినాను అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీలైతే నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ బీరకాయ చేసుకున్నప్పుడు మాత్రం ఆ తొక్కను పడేయద్దు, దాంతో పచ్చడి చేసుకోండి. నెక్స్ట్ డేకి అది చపాతీలోకైనా దోశలోకైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో బీరకాయతో ఉపయోగాలు: ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, పైల్స్ బాధితులకు చక్కటి ఆహారం, కిడ్నీలో రాళ్ళను తొలగించుటకు సహాయపడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలానే చక్కెర వ్యాధిని నివారిస్తుంది అండ్ శరీరం మొత్తాన్ని శుద్ధి చేస్తుంది, ముడతల్ని తొలగిస్తుంది, కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి అసలు. అండ్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి, నేను ఇక్కడ యాడ్ చేసినాను కదా. వీళ్ళైతే చదవండి, మీకు ఉపయోగపడుతుంది అండ్ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ మినిట్ మీకు వ్లాగ్ వస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.